హలో అండి, వెల్కమ్ టు కొత్త ఆవకాయ. ఇవాళ నేను ఆంధ్ర స్టైల్ స్పైసీ టొమాటో ఆవకాయ చేయబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 కిలోల టొమాటోస్ నేను తీసుకున్నవి లోకల్ వండి, హైబ్రిడ్ టొమాటోస్ కాదు. ఇలా సన్నగా స్లైసెస్ లా తరిగేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి కలిపేసుకుని ఉడికించుకుంటాను. ఈ సాల్ట్ వేసి మూత పెట్టి కుక్ చేయడం వల్ల ఏంటంటే ముక్క తొందరగా మెత్తపడుతుంది. అండ్ ఆ టొమాటోలలో ఉన్న జ్యూస్ అంతా కూడా రిలీజ్ అవ్వడం త్వరగా స్టార్ట్ అవుతుంది. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి ఇప్పటి నుంచి మొత్తం పచ్చడి అయ్యే వరకు ఓపెన్గానే కుక్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే టొమాటోస్లో నుంచి జ్యూస్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలాగే ఓపెన్గా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే కాసేపటికి టొమాటోస్ మషీగా అంటే గుజ్జుగా తయారయ్యి జ్యూస్ కూడా చిక్కబడుతుంది. ఈ టైంలో ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ చింతపండు అండ్ కారం, పచ్చడి కారం అని నేను కొట్టాను కదా, రెసిపీ ఆల్రెడీ షేర్ చేశానండి. ఈ పచ్చడి కారంకి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ పెడుతున్నాను. ఈ పచ్చడి కారంది, ఈ కారంని నేను ఈ టొమాటో ముక్కల్లో యాడ్ చేసేస్తున్నాను. నేను కొట్టిన ప్రపోర్షన్ ఏదైతే పొడి రెసిపీలో చూపించానో ఆ క్వాంటిటీ అంతా నేను ఈ టొమాటో ఆవకాయకి సరిపడే క్వాంటిటీకే నేను కొట్టాను. ఇది స్టోర్ చేసుకుని తర్వాత వాడితే ఈ పొడి మంచి ఫ్లేవర్స్ ఉండవండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే కొట్టుకోవాలి. ఇప్పుడు ఆ కారం అంతా ఇందులో బాగా కలిసిన తర్వాత నేను సరిపడా ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో వేసిన సాల్ట్ నేను ఓన్లీ టొమాటో ముక్కలు మెత్తపడడం వరకే వేశాను. సో ఇప్పుడు సరిపడ క్వాంటిటీ ఉప్పు, ఈ మొత్తం పచ్చడికి ఎంత పట్టాలో అంత ఉప్పు నేను వేసేస్తున్నాను. అందులో కూడా లాస్ట్లో చెక్ చేసుకుని అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేయడం ఏదో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది అనిపించింది, ఇక్కడితో ఆపేస్తున్నాను. ఉప్పు బాగా కలిపేసుకుని మనకి టొమాటో ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలా చూసుకోవాలి. ఇది అయిన తర్వాత లాస్ట్లో మీరు ఈ పచ్చడికి ఆయిల్ నేను స్టార్టింగ్లో 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇది స్టోర్ చేసుకోవడానికి మరి కాస్త ఆయిల్ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. సో దానికోసం ఈ మొత్తం క్వాంటిటీ పచ్చడికి అరౌండ్ 3/4 కప్ ఆఫ్ ఆయిల్ నేను యాడ్ చేశాను. ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి కలిపితే మీరు చూస్తే సైడ్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది, పచ్చడి కూడా దగ్గర పడుతుంది. ఈ టైంలో నాకు కొంచెం కారం తక్కువైంది అనిపించిందండి. పైన ఒక 2 స్పూన్స్ ఆయిల్ కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక ఉడుకు రానిచ్చి సైడ్స్ నుంచి గిన్నెని పచ్చడి వదలాలండి. సో దగ్గర పడుతున్న టైంలో ఆఫ్ చేసేసి దీన్ని వేరే గిన్నెలోకి మార్చేసాను. ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి నేను ఇందులో ఏది ఉంచనండి. వండిన వెంటనే వేరే గిన్నెలోకి మార్చేస్తాను. అయిపోయాక తాలింపు చేయాలి. తాలింపు కోసం నేను ఒక తడకా ప్యాన్లో వేడివేడి గిన్నె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర వేశాక అవి చిటపట్లాడిన తర్వాత ఇంగువ యాడ్ చేసి ఇంగువ ఘాటు మనకి తెలిసే వరకు ఒకసారి వేగిన తర్వాత నూనెలో ఈ తాలింపు పైన ఎండుమిరపకాయలు ఒక 2-3 కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇవి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత పచ్చడి పైన ఈ తాలింపుని యాడ్ చేసేయండి, కలిపేయండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడి మొత్తాన్ని ఒక జార్లో కానీ మీకు కావాల్సిన కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి. వేడి మీద పెడితే పచ్చడిలోంచి తడి వాసన వచ్చి పచ్చడి పాడైపోతుంది. సో ఇదండి ఇవాళ నా రెసిపీ టొమాటో ఆవకాయ. ఇది ఎలా ఉందో మీరు ట్రై చేసి మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ మన స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ Instagram at kottaavakaya.2317. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.